మద్యం కుంభకోణంలో ఈడీ దాడుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. ఢిల్లీ, చెన్నైలో సిగ్మా కంపెనీపై జరిగిన ఈడీ దాడుల్లో మద్యం రవాణా వివరాలు వెల్లడయ్యాయి. డిస్టిలరీల నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు మద్యం రవాణా కాంట్రాక్టు తీసుకుంది సిగ్మా కంపెనీ. ఈడీ దాడుల్లో కీలక సమాచారం లభ్యమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. చెన్నై, హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈడీ సోదాలపై తాడేపల్లి ప్యాలెస్ లో కొంతమంది సీనియర్ న్యాయవాదులతో జగన్ భేటీ అయ్యారు. ఈడీ దాడులు తదనంతర పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది. మనం చూస్తున్న బ్రేకింగ్ న్యూస్. మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాడుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. ఢిల్లీ, చెన్నైలో సిగ్మా కంపెనీపై జరిగిన ఈడీ దాడుల్లో మద్యం రవాణా వివరాలు వెల్లడయ్యాయి. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఈ సోదాల్లో రవాణా వివరాలు వెల్లడయ్యాయి. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చు? విజయచంద్రిక, మద్యం కుంభకోణంలో ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న ఈడీ దాడుల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ, చెన్నైలో సిగ్మా అంటే మద్యం రవాణా చేసేందుకు ఈ కాంట్రాక్ట్ ను సిగ్మా కంపెనీ తీసుకుంది. సిగ్మా కంపెనీపై జరిగిన దాడుల్లో మద్యం రవాణా వివరాలు ఈడీ చేతికి చిక్కాయి. డిస్టిలరీల నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు మద్యం రవాణా కాంట్రాక్ట్ ను సిగ్మా కంపెనీ తీసుకుంది. అదేవిధంగా బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం మద్యం దుకాణాలకు మద్యం ఎలా సరఫరా అయిందనే అంశంపై కూడా ఈడీ దృష్టి సారించింది. ఈడీ దాడుల్లో కొంత కీలక సమాచారం లభ్యమైనట్టు చెబుతున్నారు అధికార వర్గాలు. మద్యం రవాణా అయిన మొత్తం సరుకు, ప్రభుత్వానికి జమ అయిన సొమ్ము లెక్కలపై ఈడీ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎందుకంటే బెవరేజెస్ కార్పొరేషన్ కు వచ్చిన డిస్టిలరీల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ కి ఎంత మొత్తం సరుకు వచ్చింది, అక్కడి నుంచి కంపెనీలకు ఎంత సరుకు వెళ్ళింది, అసలు ఆ మేరకు కూడా డబ్బులు ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయా లేదా, ఏం జరిగింది అనే అంశంపై కూడా ఈడీ తీగలాగుతుంది అని చెప్పి సమాచారం అందుతుంది. చెన్నై, హైదరాబాద్ లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పి సమాచారం అందింది. ఈడీ సోదాలపై తాడేపల్లి ప్యాలెస్ లో కొంతమంది సీనియర్ న్యాయవాదులతో ఈ రోజు సాయంత్రం జగన్ భేటీ అయినట్టు సమాచారం. ఈడీ దాడులు తదనంతర పరిణామాలపై కూడా చర్చించినట్టు చెబుతున్నారు. అయితే పార్టీ వర్గాలు ఎవరూ కూడా దీన్ని ధృవీకరించడం లేదు. ఇదే సమయంలో ఈడీ దాడులకు సంబంధించి మాత్రం వైసీపీ వర్గాల్లో తీవ్ర కలవరం రేకెత్తింది. ఈ రోజు ఉదయం కోర్టులో మద్యం ముడుపుల కేసులో నిందితులను హాజరుపరిచిన సమయంలో కూడా ఈడీ దాడులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే నిందితుల మధ్య కూడా దీనిపై చర్చ జరిగినట్టు తెలిసింది. వారికి ఈడీ దాడుల వివరాలు తెలుసుకునేందుకు కూడా వాళ్ళు తీవ్ర ఆసక్తి ప్రదర్శించారని కూడా సమాచారం అందుతుంది. విజయచంద్రిక, ఈ దాడుల ద్వారా బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు, హవాలా ద్వారా మళ్లించిన వ్యవహారాలు అన్ని కూడా ఏమైనా తెలిసే అవకాశం ఉందా? విజయచంద్రిక, ఈడీ దాడుల్లో మాత్రం ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి షెల్ కంపెనీలు బ్లాక్ ను బయటగా ఎలా మార్చారు, సూట్ కేసు కంపెనీలు సృష్టించి ఎలా మార్చారు అనేది మొత్తం 23 కంపెనీలపై కూడా 10 బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల సునీల్ రెడ్డికి సంబంధించిన మొత్తం 10 కంపెనీలకు సంబంధించి ఆయన 5 కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కంపెనీలతో పాటు మరో 13 కంపెనీలు, మొత్తం 23 కంపెనీలపై కూడా వీళ్ళు దృష్టి సారించారు. లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి, రికార్డుల్లో ఏముంది అనేది కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా హైదరాబాదు, చెన్నైలో జ్యువెలరీ షాపుల్లో సుమారు 200 కోట్ల రూపాయల జ్యువెలరీ కొన్నట్టు ఇన్వాయిస్ రైజ్ చేసి దాని మీద జిఎస్టీ చెల్లించి బ్లాక్ ను వైట్ గా మార్చారు అని, అదేవిధంగా సుమారు 100 కోట్ల రూపాయల వరకు కూడా బంగారు నాణ్యాలు కొనుగోలు చేశారు అని కూడా అంతకు ముందే సిట్ దర్యాప్తులో తేలింది. ఇప్పుడు ఈడీ 3 ఛార్జ్ షీట్లను కూడా, సిట్ ఏవైతే 3 ఛార్జ్ షీట్లు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిందో దానికి సంబంధించిన వివరాలతో పాటు షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు వివరాలు కూడా సేకరించి ఈ మేరకే ఈ రోజు దాడులు నిర్వహించింది. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వాళ్ళు పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆ తర్వాత ఏకకాలంలో ఈ రోజు దాడులు ప్రారంభించడంతో ఈ మొత్తం వ్యవహారం కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారం కూడా కొత్త మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగప్రవేశం చేయడంతో మద్యం ముడుపుల కేసులో నిందితులకు గుండెల్లో మాత్రం రైళ్లు పెరుగుతున్నాయి. వాళ్ళు దీనిపై కూడా తీవ్ర కలవరం చెందుతున్నారు అని కూడా సమాచారం అందింది.